చెప్పరా బాబు వాళ్ళ పెద్దమ్మేనా? వెరీ గుడ్. సంతోష్. ఇంకా జంగారెడ్డి ఎంకలైన్ పేరు చెప్పావా? ఏంటి? జంగా విజయ్ కుమార్. కురపాక వెంకటేష్. ఏంటి నువ్వు పంపుతున్నావు? ఇప్పుడు మాట్లాడిందా కొడపాక స్వప్న? ఫస్ట్ మాట్లాడింది కదా, చక్కగా మాట్లాడేది. వెరీ గుడ్. ఇంకా మీకు అర్థమైందా ఏం చేయాలనేది? ఏంది కవిత? ఏం చేయాలంటారు ఇదంతా? ఏంది సభ్యం? ఏమైంది కమిటీ? ఏంది? మగవాళ్ళు, పెద్దవాళ్ళు, అన్నలు ఏం తొందర లేదు. 18 years కాకుండా తొందర లేదు. ఇంకా నారా చంద్రబాబు నాయుడు లాగా ఉందమ్మా. నారా నరసింహులు. ఎర్ర రమేషా? లింగాల రమేష్ బాబు. వెరీ గుడ్. ఇంకా అంటే ఆలోచించండి. నేనేమనుకున్నానంటే ఆ పక్క గ్రామాలకు వెళ్ళొచ్చాం కదా, ఇట్లా గంట సేపు చెప్తే 200 మంది ముందుకు వచ్చారండి. అందరూ నేను వస్తానని. అంటే ఎలక్షన్ చేసాం ఇట్లా, ఓ నువ్వు వద్దు నువ్వు అది అట్లా చేసాం. ఇక్కడ చూస్తే నువ్వు ఉన్నోళ్ళు దాంట్లో కూడా మళ్ళీ ఇట్లా ఏందో అర్థం కాదు నాకు. అంటే మేము చెప్పేది కరెక్ట్ లేదా లేక ఏందో అర్థం కాదు, అసలు అర్థం కావట్లేదు నాకు. చెప్పయ్యా, ఏంటి ఆయన అడుగుతున్నాడు? ఉన్నా వద్దానే? ఏది మన భిక్షపతి? నమస్తే అన్న. నమస్తే. భిక్షపతి పేరు రాయండి. ఏంది పరిస్థితి? చూడండి, సత్యసాయి సేవా సంస్థల తరఫున దీంట్లో కమిటీలో ఉండడానికి మన నారాయణ, భిక్షపతి, ఇంకో 2 కూడా ఉంటారు. అర్థమైందా? మాలపాటి భిక్షపతి. ఇంకా మీరా? కల్లూరు వెంకట నరసింహారెడ్డి. మీ ఇంట్లో కల్లుంది కానీ మీరు తాగరు కదా. కల్లూరు ఉంది కదా, కల్లూరు ఊరు మొత్తం కల్లూరే. అంతేనా? కల్లూరు అంటే కన్నడంలో కల్లు అంటే రాయి, ఊరు అంటే రాళ్ళున్న ఊరు అని అర్థము. అంతేగాని కల్లు అంటే కల్లు అమ్మే ఊరు కాదు. కల్లు ఆ కల్లు దొరకని ఊరు కల్లూరు అని మారిపోవాలి. ఇది అర్థమైందా? ఇంకా కొరపాక సత్తయ్య. ఏం చేస్తుంటావు? వ్యవసాయం. బాగుంది, చాలా సంతోషం. ఎంత ఉందో? 10 ఎకరాలు ఉందా? 4-5 ఎకరాలు. ఓ, ఏం పెట్టావరే? ఒరే పెట్టు. వెరీ గుడ్. ఇంకా ఇంకెవరుంటారు? కల్లూరు నరసింహారెడ్డి, లక్ష్మారెడ్డి. అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు లేనిపోని చెప్తారు అందరూ. ఓ మాకు చెప్పలేదే అని. ఏం చెప్తారు అప్పుడు? ఊళ్ళో వాళ్ళు అడుగుతారు కదా, ఇప్పుడు అబ్బా నాకు చెప్పలేదే అని అడుగుతారు కదా. వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు నాకు చెప్పింటే నేను కూడా ఉంటుండే కదా అంటే ఏం చెప్తారు? మీరు కూడా ఉండొచ్చు. అది చూసావా? ఇట్లాంటి వాళ్ళు అక్కడ చాలు నాశనం కావడానికి. మేమంతా ఇక ఇప్పుడు చెప్తున్నారు, పైసలు వచ్చామంటే రాసుకున్నాం అంటారు. ఇంకేముంది? ఏం చెప్తావు ఇప్పుడు అట్లా అడిగితే? ఎవరన్నా పైసలు ఇస్తారని చెప్పారు, అందుకే అంతే. అట్లా 10 మంది అంటారా? అప్పుడు ఎట్లా మరి? వాళ్ళు వస్తామంటే ఉంచుకుందామా వద్దా? అది మంచి మాట చెప్పింది. ఇదైతే మంచి మాట చెప్పింది. రేపు పొద్దున ఎవడైనా వచ్చి సారు మేము మాకు తెలీదు మేము ఉంటామంటే తప్పకుండా వాళ్ళని కూడా ఉంచుదాం. ఏం తొందర లేదు. మరి అమ్మకి ఇచ్చే పైసలు ఆమెకి ఇస్తుందా? మరి ఇప్పుడు ఏమైనా వచ్చారు ముందరికి పైసలు? నువ్వు ఊరుకున్నా, నిజంగానే అనుకుంటారు అందరు జనాలు. డబ్బులు ఏం లేదమ్మా, కిరీటాలు డబ్బులు ఏమీ లేవు, పని చేయాలి. ఇంకా అన్న నువ్వేందన్నా నువ్వే ఊరికే అలిగావా? ఏంది ఇప్పటిదాకా మమ్మల్ని లీడర్షిప్ చేసావు రోడ్డు మీద, ఇక్కడికి వచ్చి
కూర్చున్నావేంది జమదగ్నిలాగా? నువ్వు ఉన్నావా? అంటే పేరు చెప్పవా? మేము రాసుకోవాలా? అయితే నాన్న పుణ్యం నాన్నది, ఆయన పుణ్యం ఆయన వద్దా? చెప్పారు కదా, వాళ్ళు చెప్తే నేను చెప్పినట్టు. అబ్బబ్బయ్య. నువ్వు చెప్పనా, నీ పేరు చెప్పు. బాగున్నావు నువ్వు, కొద్దిగా హ్యాండ్సమ్ ఉన్నావు, నువ్వు చెప్పు. అరే పర్వాలేదు చెప్పన్నాను. అంటే ఏంటి భాష ఒక్కరు చెప్తే 100 మంది చెప్పినట్టు అర్థం అట్లా. వెరీ గుడ్. గణేష్, కల్లూరు గణేష్, ఏం చూడానా, నీకు అర్థమై ఉంటుంది ఎందుకు ఇవన్నీ చెప్తున్నావు అనేది. అది అర్థమై ఉంటే నువ్వు ముందుకు రావాల్సిందే. మనందరం కలిసి పనిచేయాలి. అంటే నేను మన ఓపెన్ గా చెప్తున్నా, మీరు అన్నారు కదా అందరూ మీరు ఎందుకు ఏంటంటే సార్ ఇక్కడ ఒక 6-7 సార్లు అయింది సార్ మీటింగ్. వీళ్ళు మీకు ఇంత ఓపిక ఉన్నారంటే వీళ్ళకి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే మీరు ఫస్ట్ టైం కావచ్చు విలేజ్కి రావడం. ఎందుకంటే ఇంత పీపుల్ రావడానికి కూడా మేము చాలా కష్టపడుతున్నాం సార్. ఇది మనసులో మాట. నారాయణ సార్ గారు కూడా తెలుసు. నేను ఫస్ట్ మీటింగ్ లో ఉన్నా, ఈ మీటింగ్ లో ఉన్నాను సార్. అది విలేజ్ మొత్తం అయింది, ఇది విలేజ్ మొత్తం అయింది సార్. నాకు మా నాన్నగారు ఫోన్ చేసి, పిల్లలు ఫోన్ చేసి ప్రోగ్రామ్ ఉందంటే నేను సండే కాబట్టి వీళ్ళు తీసుకొని వచ్చాను సార్. ఈ ప్రోగ్రామ్ చేయడానికి మేము చాలా నైట్ వచ్చి యువకులను కలుపుకొని కష్టపడాం సార్. వేరే ఇతరులకు కూడా చెప్పి ఏంటంటే మీరు కొద్దిగా మమ్మల్ని మాట్లాడాలి. అంటే మీరు వేరే మాట్లాడతారని నా ఉద్దేశం కాదు, కాకపోతే ఇంకా రావాలి పక్కోళ్ళకి అని చెప్పాలి. అలా చెప్తే మేము హ్యాపీగా ఫీల్ అవుతాం సార్. అదే కదా చెప్పింది ఇప్పుడు. అరే ఎవరు రాగలరా, ఎవరితో వెళ్ళిపోతా నేనేమన్నా చెప్పాను, నేను అక్కడ చెప్పాను బాబు. బ్రదర్ మనం అంతా రావాలి, ఎక్కడయ్యా ఇంతమంది ఎవరు లేడే ఏంటి అని అడిగాను బాబు నేను. అదే సార్ ఏమంటే ఇట్లా కెరికినట్టయింది నాకు తెలుసు. దీంట్లో అక్కడ మా నాన్న ఉన్నాడు, నా విషయం కాదు. మా నాన్నగారు అంటే విలేజ్ పెద్ద సార్, మీరు ఊళ్ళో ఉంటారా అన్నారు. నాకు సేమ్ ఫీల్ అనిపించింది. ఎందుకు అట్లా ఇదంతా చూడు, నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు ఇప్పుడు ఆయన అడిగాను లక్ష్మారెడ్డిని అడిగాను లేదా, ఏమండి అడిగాను, కొండలు అడిగాను, ఏమైనా ఊళ్ళో ఉంటారా అని అడిగాను. ఎందుకంటే గుర్తు నాన్న, ఇది ప్రజలకు తెలియాలయ్యా. మొత్తం ప్రజలందరూ ఉన్నారు ఇక్కడ, ఆడ తెలియాలి. అరే ఆయన కూడా ఉంటారు, ఈయన కూడా ఉంటారు. ఓహో